విశాఖలో దోపిడీకి పాల్పడిన 13 మంది ముఠా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న మునగపాకకు చెందిన ఎల్లపు నాగేశ్వరరావు నుంచి 17,60,000 రూపాయల కొత్త నోట్లు ఈ ముఠా దోపిడీ చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకుంటామని నమ్మబలికారు. 10% కమిషన్తో నోట్లను మార్చుకునేందుకు పథకం ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి సూచన ప్రకారం ఎల్లపు నాగేశ్వరరావు తన బంధువు స్నేహితులతో కలిసి గాజువాక జగ్గు సెంటర్కు వచ్చారు. అక్కడికి వచ్చిన వారిపై దాడికి పాల్పడి వారి వద్ద ఉన్న సొమ్మును దోపిడీ చేశారు. దోపిడీకి పాల్పడిన ముఠాను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మొత్తం సొమ్ముతో పాటు నేరానికి ఉపయోగించిన మారుతి కార్, ద్విచక్ర వాహనం, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో 11 మంది ఇప్పటికే నేర చరిత్ర కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాడు. ఇతను వాళ్ళ రిలేటివ్స్ ఒక ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళాడు. సమత నగర్ అని అక్కడ ఒక అపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ A1 అండ్ ఒక 12 మంది వీరు మోటార్ సైకిల్స్లో వచ్చి ఈ కంప్లైంట్ని కొట్టడం, ఆ తర్వాత అతని దగ్గర ఉన్న క్యాష్ లాక్కొని పోవడం జరిగింది.